హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు మన భువనగిరి హెచ్ఎండి రేర్ అప్రూవ్ ప్రాజెక్ట్ వెంచర్కి వచ్చేసామన్నమాట. మన వెంచర్ నేమ్ చాలామంది తెలిసిందే, ప్లాటినం గ్రీన్ సిటీ. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఈరోజు మనకు వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అనేది దానికి మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఏమేమి వర్క్ నడుస్తుంది అనేది. ప్రీవియస్ వీడియోలో మనకు ఈ ప్లాంటేషన్స్ హోల్స్ అనేది తీశారు. ఈ ప్లాంటేషన్ వర్క్ మనకి ఇంతవరకు కంప్లీట్ అయింది. ఏమేమి ప్లాంటేషన్ వస్తుంది అనేది చూద్దాము. ఇది వచ్చేసి మన వెంచర్ ఎంట్రన్స్ రోడ్ అనమాట. ఎంట్రన్స్ రోడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో వస్తుంది. మనకి 6 to 7 టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ ఉంటుందన్నమాట మన వెంచర్లో. అంటే డిఫరెంట్ ప్లాంటేషన్ ఉంటుంది. ఒక ప్లాంట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లాంట్ వస్తుంది, ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత డిఫరెంట్ ప్లాంట్, అట్లా 4 to 5 ప్లాంట్స్ డిఫరెంట్ ప్లాంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఒక ప్లాంటేషన్ వచ్చిన తర్వాత ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి ఎక్కువ అంటే డిజైన్స్ ఎట్లా అంటే ఇప్పుడు కొబ్బరి చెట్లు, అలా పెద్ద ఫ్లవర్స్, డెకరేషన్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా, అట్లాంటి ప్లాంటేషన్ అనేది ఇస్తున్నాం అనమాట. ఇందులో మనము ఈచ్ ప్లాంట్కి మనకి ఎరువు అనేది కూడా వేస్తామన్నమాట. ఎందుకంటే వీటికి ఎనర్జీ అనమాట, మా జల్దీ గ్రో కానికి ఎనర్జీ అనమాట ఎరువు అనేది. ఎందుకంటే మనము ప్లాంటేషన్ అనేది మన కేరళ నుంచి తెచ్చామన్నమాట. కొంచెం డ్రై అయినట్టు ఉందని. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ కాలేదు, అందుకని చెప్పేసి అక్కడ ప్లాంటేషన్ ఇవ్వలేదు అనమాట. ఇక రైట్ సైడ్ కంప్లీట్ అయింది చూడండి. ఇక్కడ వరకు చూద్దాం ఇప్పుడు మనం ఏమేమి ప్లాంటేషన్ వచ్చిందనేది. మనకి ఈ ప్లాంటేషన్ అనేది మేము ఇక్కడ లోకల్లో పర్చేస్ చేయము, మనం కేరళ నుంచి వస్తుంది. కేరళ, తమిళనాడు నుంచి అనేది మనము పర్చేస్ చేస్తామన్నమాట. ఎందుకంటే అక్కడైతేనే డిఫరెంట్ ప్లాంటేషన్ ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మనం పర్చేజ్ చేసి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనము ఎక్స్పోర్ట్ చేసుకుంటాము. ఇంకా చూడండి, ఇదంతా మనకి పార్క్ ఏరియాలో వస్తుంది అనుకుంటాను. అయితే ఇదంతా పార్క్ ఏరియాలో వస్తుంది ప్లాంటేషను. చూడండి, డిఫరెంట్ అట్లా ఒక 6 to 7 టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ ఉంటుందన్నమాట. ఇట్లా డిజైన్లో కూడా వస్తుందన్నమాట. ఇది ఎలిఫెంట్ షేప్లో ఉంటుందన్నమాట ప్లాంట్. అది 2 ప్లాంట్స్ వస్తున్నాయి, 2 ఎలిఫెంట్ షేప్స్ ఉన్నాయి ప్లాంట్లు. డిఫరెంట్ ప్లాంట్. ఇగో చూడండి, ఎలిఫెంట్ షేప్లో ఉందన్నమాట ప్లాంటే. ఈ 2 ప్లాంట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి పార్క్లో నాకు ఐ థింక్ పార్క్లో వస్తుండొచ్చు. ఇదంతా పార్క్లోనే వస్తుందన్నమాట. ఎందుకంటే పార్క్లో చిన్న ట్రీసే ప్లాంటేషన్ అనేది పెడతారు. అవి పెద్దగా అయిన తర్వాత బాగా కనబడుతుంది. ఎందుకంటే డిజైన్గా కట్ చేస్తారనమాట, ఒక షేప్ టైప్లో చేస్తారనమాట చిన్నగా ఉన్నప్పుడే. చూడండి, ఒక మనకి 6 to 7 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట మనకి. ఒక ప్లాంటేషన్ వచ్చిన తర్వాత మన డిఫరెంట్ అట్లా 4 to 5 ప్లాంట్స్ ఏమో మనకి వాకింగ్ ట్రాక్ ఏరియాలో వస్తుంది. మనకి పార్క్లో మాత్రం అన్ని డిఫరెంట్ ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ ఉందో అన్ని టైప్స్ ఆఫ్ ప్లాంటేషన్ అనేది మనకి పార్క్లో వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ మనకి ఇది 50% వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. నేను లాస్ట్ సండే రోజు నేను వెంచర్కి వెళ్ళలేదు, కొంచెం పర్సనల్ వర్క్ ఉండే, అట్లా అని చెప్పేసి లాస్ట్ సండే నేను వీడియో చేయలేదు. లాస్ట్ మండే రోజే మనకి ప్లాంటేషన్ అనేది ఇంపోర్ట్ అయిందనమాట. ఎంతో వర్క్ చూడండి, ఇక్కడ సైడ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకి. చూడండి రైట్ సైడ్ ఓవరాల్గా వెంచర్లో మనకి ప్లాంటేషన్ అనేది 50% కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ పార్క్ అనేది ఒకటే పెండింగ్ ఉందన్నమాట. చూడండి, ఇదంతా మనకి. ఇంకోటి ఏంటంటే ప్లాంటేషన్ కొంచెము డల్గా ఎందుకు ఉందంటే మనము కేరళ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి
కొంచెం డల్నెస్ అనేది ఉంది. ఎందుకంటే మనము ల్యాండ్లో పెరిగింది ప్లాంటేషన్ అలా ఉంటుంది, ఒక ప్యాకింగ్ చేసి పెరిగిన ప్యాకింగ్లో వచ్చేది కాబట్టి కొంచెం డల్నెస్ అనేది ఉంటుంది. కొంచెం మనకి ఒక 4 to 5 డేస్లో మనకి రికవర్ అయిపోతుంది అనమాట ఈ ప్లాంటేషన్. ఎందుకంటే మనం అందుకనే దాని గురించి ఎరువు అనేది కూడా వాడుతున్నాము. ఇంకా చూడు ఎరువు అనేది వాడుతున్నాం, ప్రతి ఒక్క ప్లాంటేషన్కి అనేది ఎరువు అనేది కూడా మనం వాడతామన్నమాట. ఒక 2 to 3 డేస్లో మనకు మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది అన్నమాట ప్లాంటేషన్. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయ్యింది కాబట్టి మనం ప్యాకింగ్లో ట్రాన్స్పోర్ట్ అయింది, ప్యాక్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ అయ్యింది కాబట్టి కొంచెం డల్నెస్ అనేది ఉందన్నమాట. అంతా చూడండి మన వెంచర్లో కంప్లీట్ అయిపోయింది 50%. అంటే ఓన్లీ మన పార్క్లో పెండింగ్ ఉందన్నమాట ప్లాంటేషన్ అనేది. ఇంతకుముందు కూడా మనము ఆరిజిన్ వెంచర్లో కూడా మాట్లాడుకున్నాము. ఇంకా ప్లాంటేషన్ గార్డెనింగ్ ఎందుకు వేయలేదంటే ఇట్లా చెప్పాను కదా, మీకు వర్క్ నడుస్తుంది, మొత్తం డస్ట్ మొత్తం పడి ప్లాంటేషన్ అనేది ఖరాబ్ అయిపోయింది. మనం ఫస్ట్ ఈ పార్క్లో చేసాము, ఇలా ఖరాబ్ అయిపోయింది. అట్లా అని చెప్పేసి అక్కడ మనము ఫస్టే ప్లాంటేషన్ అనేది చేయలేదన్నమాట. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ప్లాంటేషన్ చేద్దామని ప్లాన్లో ఉన్నాము. ఇలా ఆల్మోస్ట్ మనకు వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఏంటంటే మనకు ఓన్లీ రోడ్స్ అనేది పెండింగ్ ఉందన్నమాట. ఇలా ఓవరాల్గా మనకి సీసీ రోడ్స్ వస్తుందన్నమాట. చూడండి మనకి మొత్తం ప్లాంటేషన్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. కొంచెం ఇక్కడ కొంచెం వర్క్ పెండింగ్ ఉన్న దగ్గరనే ప్లాంటేషన్ ఆగిందనమాట. అంటే డిఫరెంట్ వస్తుంది చూడండి. ఇది వచ్చిన తర్వాత అదే ప్లాంటేషన్ వస్తుంది, మళ్ళీ వేరే ప్లాంటేషన్ వస్తుంది. అట్లా ఈ 2 ప్లాంట్స్ అనేది పెద్దవి మనకు ఎంట్రన్స్లో వస్తాయి అన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్లో వస్తాయి ఈ 2 ప్లాంటేషన్స్ అనేది. మనం పార్క్కి వెళ్దాము, పార్క్లో ఎంతవరకు వర్క్ కంప్లీట్ అవుతుంది, ఏమేమి ప్లాంటేషన్ చేశారో చూద్దాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియోసే చేస్తాము. మా వెంచర్స్ ఎలా డెవలప్మెంట్ అవుతున్నాయి, మా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయొద్దా, ఎట్లాంటి డెవలప్మెంట్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనేది ఇది మీకు వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేసి అలా డెవలప్మెంట్ చేయక లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే డెవలప్మెంట్స్ ఉంటేనే మనకి ల్యాండ్ మీద అప్రిషియేట్ అనేది వస్తుంది. ఇంకో ఇక్కడ మన పార్క్లో ఈ హోల్స్ అనేది తీస్తున్నారు అనమాట ప్లాంటేషన్కి. చూడండి ఒక 2 feet 2.5 feetsకే ఒక ప్లాంటేషన్ వస్తుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఈరోజు వీడియో అనమాట. మన వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయ్యిందో మన ప్లాటినం గ్రీన్ షర్ట్లో ఈ వీడియోని మీకు తెలియజేయాలనుకున్నా చూపెడుతున్నాను. చూడండి వర్క్ అనేది నడుస్తూనే ఉంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.